సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు 2 అనుభవాల్ని పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, మౌన నిరాహార దీక్ష ట్యాంక్ బండి మీద చేశారండి. ఒక తాబేటికాయ అంటే బుర్రకాయ అంటారు. ఒకప్పుడు చాలకి రైతులు నీళ్లు తీసుకెళ్ళడానికి ఉపయోగించేవాళ్ళు. అంటే మట్టితో తయారు చేస్తారు, దానికి ఒక హ్యాండిల్ లాగా కడతారు తాడుతో. దాన్ని తీసుకొని కాషాయ వస్త్రాలు ధరించి ట్యాంక్ బండి మీద నిరాహార దీక్ష మొదలెట్టారు. రోజు రోజుకి జనం విపరీతంగా తండోపతండాలుగా వచ్చేవారు. ఒకరోజు మా మదర్ కూడా వెళ్దాం అంటే మా మదర్ని తీసుకొని నేను కూడా వెళ్ళాము. అతి కష్టం మీద రామారావు గారిని చేరుకున్నాం. ఖచ్చితంగా ముందే కూర్చోబెట్టుకున్నారు. 2-3 ప్రశ్నలు సంధించాము. దానికి మౌన నిరాహార దీక్ష కాబట్టి ఒక చిన్న పెన్ను పేపర్ తీసుకొని ఒక చక్కగా నాకు ఒక లెటర్ రాశారండి. తెలుగింటి ఆడపడుచుకని మొదలేసి ఆ లెటర్ని నేను అతి జాగ్రత్తగా దాసి అతి జాగ్రత్తగా పడేశానండి. నా దురదృష్టం. ఆయన హ్యాండ్ రైటింగ్ ముత్యాలు పేర్చినట్టు ఉండేయండి. అంత బాగుండేది. చక్కటి లెటర్ రాశారు. ఎంత బాగుండేదో. కానీ ఆ సంతోషం మిగిలింది, కానీ ఆ ఉత్తరం మిగలలేకపోయింది. మా మదర్ కూడా చాలా సంతోషించారు. అంత రష్లో మీరు ఎలా వెళ్ళగలిగారని అందరు ఆశ్చర్యపోయారనమాట. వెళ్ళగలిగాం. అది రామారావు గారి యొక్క మహిమ. అంతే. ఆయన్ని చూడాలనుకుంటే చూడగలుగుతాం, ఆయనతో మాట్లాడగలగాలంటే మాట్లాడగలుగుతాం. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అండి. వీళ్ళని వద్దు వీళ్ళని రమణమని అట్లా నియంత్రణ ఉండేది కాదు. కాకపోతే జనం విపరీతంగా వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళల్లో మనం వెళ్ళలేకపోయేవాళ్ళం అంతవరకే. అతని ఈ స్కిన్ తేజస్ ఉంటుందండి, చెప్పలేమన్నమాట. ఎస్పెషల్లీ ఈ పాల భాగం అయితే అసలు మెరిసిపోతుంటుందండి. దాంట్లో నుంచి ఒక పవరు జనరేట్ అయ్యి అలా ప్రసరింపజేయబడ్డట్టుగా ఉంటుంది. అది చూసిన వాళ్ళకి అనుభవం అయితేనే దాని యొక్క మహిమ తెలుస్తుంది.